శరీరము ఆధారంగా మనం పాత్రను అభినయిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది. మనసు బుద్ధి ద్వారా మన ధామానికి చేరుకుంటాం. పంచతత్వాలకు అతీతంగా సర్వత్రా శాంతి, పవిత్రత, ప్రకాశమే ప్రకాశం, ఎంతటి నిశ్చంకల్ప స్థితి, ఆనందంగా అనుభూతిని మనం చేసుకుంటూ ఉండాలి. నా నిజమైన స్వధర్మంలో స్థితి అయి ఉన్నాను అనే భావన ఉండాలి. పవిత్రత, శాంతి స్వరూపము, ఆనంద స్వరూపము, శక్తి స్వరూపము. నేను ఆత్మను, పరమాత్మనికి ప్రియ సంతానము, అతి సూక్ష్మమైన బిందు స్వరూపము. తండ్రి కూడా బిందు స్వరూపమే, పరంధామ నివాసే. రూపములో బిందువైన గుణములో సింధువు. తండ్రి సర్వగుణాలకు సాకరుడు, శాంతి సాకరుడు, ఆనంద సాకరుడు, శాంతి స్వరూపం, పవిత్ర సాకరుడు. నేను ఆత్మను, ప్రియమైన శివబాబా ఉన్నతోన్నతమైన వారు. నేను నా నిజమైన తల్లి, తండ్రి, మధురమైన బాబా. మీరు నన్ను మీ పుత్రునిగా చేసుకొని నా పరితపనను దూరం చేసి అపారమైన ఆనందపు ఖజానా నాకు ఇచ్చారు. నాపై దివ్యమైన శక్తి కిరణాలు నలువైపులా ప్రకాశిస్తున్నారు. పరమ శిక్షకుడు జ్ఞాన నేత్రానికి త్రినేత్రిగా చేశారు. కాల జ్ఞానంలో త్రికాలదర్శిగా చేశారు. పరంధామ నివాసి అక్కడకు చేరుకొని బిందు రూప స్థితిలో అనుభవం చేసుకుంటూ ఉండాలి. బాబాకి అత్యంత సమీపంగా సమానమైన స్థితిలో అనుభవం చేయాలి. నేను బాబా బిందువు, బాబాది కూడా బిందువు రూపము, ఒకే నివాసం, ఒకే స్థితిలో ఉన్నాము. బిందువు తప్ప ఇక ఏది కూడా బిందు స్వరూప స్థితిలోనే అనుభవం చేయాలి, ఇక వేరే చేయకూడదు. నేను బిందువును, నిరాకార బిందువును. నేను ఆత్మను, పరంధామము నుండి సూక్ష్మలోకానికి సూక్ష్మ శరీరంగా ప్రవేశిస్తూ ఉన్నాను. సూక్ష్మ అవతరణములో సంపూర్ణ పరస్థాకి ధన్యవాదాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.